నేను, నిన్ను కొలిచే దీనుడ నేను, నిరాశపడని భక్తుడ నేను. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. నీ చిత్తము ఇలా నెరవేర్చ నేను, నీ వాక్యమిలలో ప్రకటించగా. నీ చిత్తము ఇలా నెరవేర్చ నేను, నీ వాక్యమిలలో ప్రకటింపగా. ఎన్నుకొని నన్ను అభిషేకించిన నా దైవమా, స్తుతి స్తోత్రము. ఎన్నుకొని నన్ను అభిషేకించిన నా దైవమా, స్తుతి స్తోత్రము. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి ఈ దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గోలమారి అంతోని రెడ్డి మరియు శ్రీమతి మేరీ సుజేత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వేరు ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. క్రీస్తు శేషులు నిర్మల కుమారి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు డేనిస్ క్లారే గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నలినా, ప్రవీణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూద్దు మర్రెడ్డి సుందరి దంపతులకు ప్రభు సన్నిధికి రావాలని దివ్యపల్లి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ కొమ్మారెడ్డి, నక్షత్రమ్మ, చిన్నప్పురెడ్డి, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించే ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ 31వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ముడిదాన రమేష్, లలిత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ మనోజ్, మేఘన, ప్రియర్షిని, అన్ను వికాస్, ప్రియదర్శన్, సుసౌమ్య కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. నాగోతు రామయ్య, నాగోతు రాజయ్య, వీరమణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గౌరవరం విచారణ సంజయ్ రాస్తున్న ఎంసెట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని, పవన్ కుమార్ ఉద్యోగంలో ఎదుగుదల, జానేస్ బుజ్జి చేసిన వ్యవసాయంలో దేవుని సహాయం దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న శృతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి జంషెడ్పూర్ నుండి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న బుర్రి అరుణకుమారి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యంలో దేవుడు అందించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బుర్రి రజనీకాంత్, రజీనా, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, మాధురిక, అభిలేష్, ఆద్య, అభయ్, తిమోతి, అరుణ్ ప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చిట్టాల అనన్య, సంధు నిషిత రాయబోయే నీటి పరీక్షల్లో దేవుని సహాయం ఉండాలని, మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగెల్లాపూర్ విచారణ గాదే దయాకర్ రెడ్డి, బాల తెరీసా కుటుంబం నూతన గృహప్రవేశం మరియు దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిస్సి ఐరారెడ్డి దేవుని ప్రత్యేకత కాపుదలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు.
మరియు ఈ ఉద్దేశాలు మాత్రమే కాక మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాలన్నీ అన్నీ కూడా ఈ దివ్య బలి పూజలు ఆ ప్రభునకు సమర్పించుదాం. సంతోషనాదముతో ఈ సంగతిని తెలియచేయుడు, ఈ వార్తను నేల అంచుల వరకును వినిపింపుడు. ప్రభు తన సేవకుడని శ్రేయులను రక్షించునని పలుకుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా శుభోదయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు దివ్య గ్రంథ పఠనాలు మనకు ఏమని తెలియజేస్తున్నాయంటే, దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమ దేవుడి నుండి పుట్టినదని తెలియజేస్తుంది. మనము కూడా దేవుని యొక్క రూపురేఖల్లో దేవుని ప్రతిబింబంగా సృజించబడ్డాము. ఏ విధంగా అయితే దేవుడు ప్రేమ స్వరూపుడిగా ఉన్నాడో, ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన ప్రేమలో ఎదగాలి, వదగాలనేది ప్రభు ఈనాడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ పవిత్రమైన సమయంలో మనము ఆ ప్రేమామయుడైన దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పులన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలు మన పాపములను ఒప్పుకుందాము. దయగలవాడవని నమ్మిన ప్రజలం, దరి చేర్చెదవని నిలచిన జనులం. దయగలవాడవని నమ్మిన ప్రజలం, దరి చేర్చెదవని నిలచిన జనులం. పాపాత్ములము మము క్షమించు, ప్రభువా మమ్ము ఓదార్చు. పాపాత్ములము మము క్షమించు, ప్రభువా మమ్ము ఓదార్చు. దయగలవాడవని నమ్మిన ప్రజలం, దరి చేర్చెదవని నిలచిన జనులం. తెలిసి చేసిన మా పాపం నీ పాలిట సిలువై నిలిచింది. తెలియక చేసిన ప్రతి పాపం ముళ్ళ కిరీటమైంది. తెలిసి చేసిన మా పాపం నీ పాలిట సిలువై నిలిచింది. తెలియక చేసిన ప్రతి పాపం ముళ్ళ కిరీటమైంది. శోధనలు వేదనలు నిన్ను నిలువున చీరాయి. మానుమానం మా క్రోధం నీ ప్రాణం తీశాయి. నీ ప్రాణం తీశాయి.
జనులం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభువేవా ఓ పరిశుద్ధాత్మ, నిన్ను పూజించి స్తుతించే. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా, గైకొను మాయి స్తుతి గీతము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించెదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరములను మాకు అనుగ్రహింపము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. మొదటి పఠనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25 నుండి 25 వరకు, 35 నుంచి 35 వరకు, 45 నుంచి 48 వరకు. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడని అని పలికెను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. పేతురుతో యొప్పా నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన పరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఎలైనా ఆ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు
దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు, ఇప్పుడు మనవలనే పవిత్రాత్మను పొందిన మీరు నీటితో జ్ఞానస్నానమును పుచ్చుకొనుటను ఎవరైనను వారింపగలరా అనుచు, యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానమును పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని రోజులు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. ఆత్మవరములతో నీ ఆత్మబలములతో నీ ప్రేమ గుణములతో అభిషేకించుమా పరిశుద్ధాత్మా వేంచేసి రావా నూతనీకరించుమా మా జీవితాలను. రెండవ పట్టణము. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములను విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, నాయాజ్ఞ ఇదియే చేయుడంచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు
మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలు పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించు వాటిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరగడు. కనుక ఇక మీదట నేను మిమ్ము దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించి తిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము పాస్కా కాలము 6వ ఆదివారంలోనికి ప్రవేశించాము. ఈనాడు మనము ధ్యానించే అంశము ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. ప్రియ సహోదర సహోదరి, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: దేవుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ ఎక్కడి నుండి పుట్టిందంటే, యోహాను గారు తన లేఖల్లో ఈ విధంగా వర్ణించి చెబుతున్నారు: ప్రేమ దేవుడి నుండి పుట్టిందని. ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే ప్రేమిస్తారో అతడు దేవుని కుమారుడు. మున్ముందుగా నేను ఒక చిన్న కథతో ఈ యొక్క ప్రసంగమును ప్రారంభిస్తాను. ఫాదర్ డామియన్ ఆఫ్ మొలాకై అని ఒక పేరు వినుంటారు.
ఈ ఫాదర్ దామియన్ అనే వ్యక్తి హవాయి ఐలాండ్ అనగా ఒక ద్వీపంలో ఆయన కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి వెళ్ళారు. మొట్టమొదటగా అతడు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుష్ఠరోగులు ఉండే గుడారాలను చూచి ఆ గుడారాల నుంచి వచ్చే దుర్వాసనను అతడు వాసనను తట్టుకోలేక ఆ దుర్వాసన ఆయన పీల్చలేక ఎంతో బాధతో అక్కడ ఉండలేక ఆ గృహం నుండి దూరంగా వెళ్ళిపోయి చెట్ల దగ్గర పడుకునేవాడంట. ఈ విధంగా కొన్ని రోజులు చేశాడు. అప్పుడు తనలో తాను నేను ఏ విధంగా వీరికి సువార్తను బోధించాలి, ఏ విధంగా వీరికి నేను క్రీస్తు ప్రేమను చాటాలి, క్రీస్తు విశ్వాసంలో పెంచాలని తనలో తాను ప్రశ్నించుకున్నప్పుడు నేను వీరికి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్తే నేనే వీరికి దూరంగా ఉంటున్నానే వీరి వాసన భరించలేక వీరి యొక్క గాయాలు చూడలేక ఈ విధంగా బోధిస్తే అది కేవలం మాటలతోనే మిగిలిపోద్ది కానీ అది చేతల రూపంలో నిరూపం కాదు అని అలా అనుకుని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నేను ఈ యొక్క కుష్ఠరోగుల మధ్య నీ యొక్క ప్రేమను చాటాలని, నీ యొక్క విశ్వాసులుగా వీరిని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. దేవా, నాకు వీరి మధ్య పనిచేయుటకు మంచి హృదయమును, ప్రేమ కలిగిన హృదయమును, మంచి మనస్తత్వమును నాకు ప్రసాదించేయని ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి తన హృదయాన్ని ప్రేమ హృదయంగా మార్చాడు. ఆనాటి నుండి ఫాదర్ దామియన్ ఆ కుష్ఠరోగుల మధ్య దేవుని యొక్క ప్రేమను గురించి చాటుతూ, మరి ముఖ్యంగా క్రీస్తుని యొక్క ప్రేమ మాధుర్యమును వారికి ప్రకటిస్తూ, వారితోనే కలిసి జీవిస్తూ, మరి ముఖ్యంగా వారికి కుష్ఠరోగులకి స్నానం చేపిస్తూ, వారి గాయాలకు కట్లు కడుతూ, వారికి సరైన సమయంలో వారికి మందులు ఇస్తూ అన్ని రకాలుగా వారికి సేవ చేయడం ప్రారంభించాడు. వారితోనే కలిసి ఈ ఫాదర్ దామియన్ కూడా కలిసి భుజించేవాడు. ఈ విధంగా చేయగా ఆ ఫాదర్ దామియన్ కూడా చివరగా కుష్ఠరోగం వచ్చింది. అతను కూడా చివరికి కుష్ఠరోగంతోనే మరణించాడు. ప్రియ సహోదర సహోదరి, అతనికి తెలుసు నేను కుష్ఠరోగుల మధ్యలో పనిచేస్తున్నాను, వీళ్ళతో పనిచేస్తే నాకు కూడా ఈ వ్యాధి సోకుతుందని మొదట్లో భయపడ్డాడు. వారు వాసన భరించలేక దూరంగా చెట్ల దగ్గరికి వెళ్ళి పడుకునేవాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించాడో, దేవా నీలాగా నన్ను ప్రేమమయుడిగా మార్చు అని ప్రార్థించినప్పుడు దేవుడు అతను మార్చినందులకు చిట్ట చివరగా ఆ కుష్ఠరోగులతోనూ కలిసి వారితోనే ఒక ప్రేమమైన వ్యక్తిలాగా మెలికి క్రీస్తు ప్రేమ యొక్క మాధుర్యంను ఆ ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. ప్రియ సహోదర సహోదరి, అందుకే పునీత యోహాను రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కారాదు, అవి చేతల్లోని నిరూపింపబడవలేను. అనగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడా అని మాటలతో వ్యక్తపరచడమే కాదు. ఇక్కడ ఫాదర్ దామియన్ మాటలతో తన ప్రేమను ఆ కుష్ఠరోగుల మధ్య వ్యక్తపరచలేదు, క్రియారూపం దాల్చాడు. దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, దేవా వీరితో సేవ చేయుటకు, వీరిలో కలిసి నేను నీ ప్రేమను ప్రకటించుటకు, నీ విశ్వాసులుగా మార్చుటకు నన్ను మలుచమయ్యా, మార్చమయ్యా, నన్ను నీ ప్రేమతో నన్ను తీర్చిదిద్దమయ్యని ప్రార్థించగా ఆ ఫాదర్ గారు ఏ విధంగా అయితే ఆ కుష్ఠరోగుల మధ్య సేవ చేయగలిగాడో మనం కూడా ప్రార్థన చేసుకోగలగాలి. మనం కూడా మన ప్రేమను మాటల రూపంలోని వ్యక్తపరచడం కాకుండా అవి చేతల రూపంలో క్రియారూపం దాల్చేలాగా మనం చూడాలి. ప్రియ సహోదర సహోదరి, మరి క్రైస్తవులమైన మనము ఎంతవరకు క్రీస్తుని పోలి జీవిస్తున్నాము? పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ
5వ అధ్యాయము 1వ వచనంలో చాలా చక్కగా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించాలి. మన దేవుడు ప్రేమామయుడు, కరుణ కలిగిన వాడు, దయామయుడు. అటువంటి దేవుని నమ్ముచున్న మనందరం కూడా ఆయనను పోలి ఆయన వలె ఆయన ప్రియ బిడ్డలుగా మనము జీవించాలనేది దేవుని యొక్క తలంపు, ఆకాంక్ష, కోరిక. మరి ఎంతవరకు నీవు ఆయన వలె ప్రేమ కలిగి జీవిస్తున్నావు? ఎంతవరకు నీవు ఆయన వలె దయ కలిగి జీవిస్తున్నావు? ఎంతవరకు ఆ సజీవ దేవుడి వల్ల నీవు కూడా కరుణ కలిగి జీవిస్తున్నావు అనేది ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియ సహోదర సహోదరి, నేటి మొదటి పట్టణంలో పేతురు ఈ విధంగా నొక్కి ఒక్కాని చెబుతున్నాడు. అదేమిటంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో, ప్రియమిత్రులారా, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచినని నేనిప్పుడు గుర్తించి తిని. ఇంకా చక్కగా రాశాడు, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలిగిన వాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. అవును ప్రియ సహోదర సహోదరి, దేవునికి నీవు ధనుకుడువా, పేదవాడువా, నీవు అదుకుడువా, అల్పుడువా అనేది ఏదీ లేదు. దేవుడు ఎవరి పట్ల ఎటువంటి పక్షపాతము చూపడు. దేవుని దృష్టిలో సమస్త మానవాళ్ళందరూ కూడా సమానమే. ఆయన ఎవరి వైపు కూడా పక్షపాతంతో చూడడు. ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ జాతి వాడైనప్పటికీ, నువ్వు ఏ తెగ వాడైనప్పటికీ, సత్ప్రవర్తన కలిగిన వాడైనచో నీవు అంగీకారయోగ్యుడివే, దేవునకు ప్రియమైన వాడివే. కనుక ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు నీవు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు? ఎంతవరకు నీవు ప్రేమ కలిగి జీవిస్తున్నావు? ఎంతవరకు నీవు ఆ సజీవ దేవుని వలె, ఆ క్రీస్తు వలె దయా కనికరము కలిగి జీవిస్తున్నాము అనేది ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే ప్రియ సహోదర సహోదరి, యోహాను గారు రాసిన లేఖలో 14వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలకు శిరస్సా వహిస్తారు. అందుకే యోహాను రాసిన మొదటి లేఖ ఈనాడు 2వ పట్టణంలో చాలా సుస్పష్టంగా తెలియజేయబడుతుంది. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రియమిత్రులారా, ప్రేమ దేవుడి నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుణ్ణి ఎరిగినవాడు. ఏ వ్యక్తి అయితే ప్రేమించడో అతడు దేవుణ్ణి ఎరగనివాడు. మరి నీవు ప్రేమ కలిగి జీవిస్తే దేవుణ్ణి ఎరిగినవాడుగా ఉంటావు. నీ దైనందిన జీవితంలో ప్రేమ లేనివాడిగా నువ్వు మెలిగితే దేవుణ్ణి ఇంకా నీవు ఎరగనివాడిగానే ఉంటావు. మరి ప్రియ సహోదర సహోదరి, ఆత్మ పరిశీలన చేసుకో. నీవు దేవుని ఎరిగిన బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? ఇంకా నేను దేవునికి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నావా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో 84వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. దావీదు మహారాజు, ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క మాధుర్యంను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కారుణ్యంను ఆయన రుచి చూచగలిగాడు తన దైనందిన జీవితంలో. కనుక ఆ ప్రభువు గురించి పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియని చెప్పగలిగాడు. మరి నీవు నేను కూడా ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా చెప్పగలగాలి, నేను ఆ ప్రభుని రుచి చూచాను, ఆ ప్రభు మాధుర్యం నేను గమనించాను, ఆ ప్రభు మాధుర్యం నేను పొందాను, ఆ ప్రభు యొక్క కరుణను, దయను నా అనుభూతులోనికి తెచ్చుకున్నాను. నేను కూడా ఆ దావీదు వలె ఆ ప్రభు యొక్క మాధుర్యంను పొందాను అని మనం కూడా చెప్పగలగాలి. ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు
ఆ దేవుని పోలి నీవు ప్రేమ కలిగి జీవిస్తున్నావు అనేది ఆత్మ పరిశీలన చేసుకో. యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది, నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు. ఏ విధంగా అయితే ప్రియ సహోదర సహోదరి క్రీస్తు ప్రభు తన అపోస్తులను ప్రేమించినట్లనే తాను తెలియజేసినట్లుగా క్రైస్తవులమైన మనందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలనేది ఆయన బోధ. మరి ముఖ్యంగా మనందరికీ సర్వేశ్వర ఆజ్ఞలు తెలుసు. సర్వేశ్వర ఆజ్ఞలు 10. ఈ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా ఇమిడి ఉన్నవి. మొట్టమొదటగా సర్వేశ్వరుని మాత్రమే అధికంగా ఆరాధింతువుగాక, రెండోదిగా నీ వలె సమస్త ప్రజలను ప్రేమించుదుగాక. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు నీవు నీ దైనందిన జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, ఆరాధిస్తున్నావా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు నీవు నీ సహోదరుని నీవు ప్రేమిస్తున్నావు, ఎంతవరకు నీవు అతనితో సఖ్యత కలిగి ప్రేమతో మెలుగుచున్నావు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవి లేకపోతే మన క్రైస్తవత్వము శూన్యం. అందుకే మదర్ తెరీసా గారు ఈ విధంగా పలుకుతున్నారు, ఇఫ్ యు జడ్జ్ పీపుల్ యూ హ్యావ్ నో టైమ్ టు లవ్ దెమ్. నీవు కనుక ఇతరుల యొక్క లోపాలను వెతకడం ప్రారంభిస్తే నువ్వు ఎన్నటికీ ఇతరులను ప్రేమించలేవు. మనం ఎప్పుడు కూడా ఇతరుల యొక్క తప్పులను ఏలెత్తి చూపేలా ఉంటాం, కానీ మన తప్పులను మనము సరిచేసుకోము. అందుకే ఒక పద్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరయ్యా. మనము వారు తప్పు చేశారు, వీరు తప్పు చేశారని వారి వైపు మనం ఏలెత్తి చూపుతాము, కానీ మనము తప్పు చేసాం, మనలో లోపాలు ఉన్నాయని ఎవరినూ గుర్తించరు. కనుక ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు పలికినట్లుగా ముందుగా మనము మన కంటిలో ఉన్న దూలంను గ్రహించి మన సోదరుని కంటిలో నలుసును తీయుటకు మనం ప్రయత్నించుతాం. మన తప్పులు మనం సరిదిద్దుకుని మన తోటివాడిని సరిదిద్దుటకు మనం ప్రయత్నించుదాం. మానవులైన మనందరం కూడా బలహీనలం. కనుక ఈ దివ్యబలి పూజలో మనందరం కూడా ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా నీ వలె మేము కూడా ప్రేమ కలిగి జీవించే భాగ్యమును, నీవే విధంగా అయితే నీ ప్రేమను యావత్ ప్రపంచానికి పంచావో, నీ యొక్క ప్రజలందరికీ కూడా నీ ప్రేమ మాధుర్యంను రుచి చూపించావో, మేము కూడా నీ వలె నీ ప్రేమను మా సహోదరి సహోదరులకు, అదేవిధంగా మా స్నేహితులకు అందరికీ కూడా నీ ప్రేమ మాధుర్యంను పంచే వ్యక్తులుగా, నీ ప్రేమ కావ్యాన్ని, నీ ప్రేమ అనురాగములను మేమందరికీ కూడా తెలియజేసే బిడ్డలుగా మమ్ము మార్చమని, మలచమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. మనందరం లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమరియం నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారములోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళ కొరకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. నిత్య గురువైన ఓ క్రీస్తు ప్రభువా, నీ యొక్క సువార్త బీజాలను నలుదిశలు వ్యాపింప చేస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మేత్రానులను, గురువులను, డీకన్ బ్రదర్లను, మఠకన్యలను దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, నీ యొక్క సేవ చేయుటకు నీ ప్రేమ కావ్యాన్ని, నీ దయార్థ హృదయాన్ని నలుదశల వ్యాపింపు చేయుటకు మంచి ఆరోగ్యంను, శక్తిని, బలమును ప్రసాదించమని ఓ ప్రభువా
మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేటి సువార్త ద్వారా నీ వలె ప్రేమ కలిగి జీవించాలని తెలియజేస్తున్నాం ప్రభు. దయగల సర్వేశ్వర, మా దైనందిన జీవితంలో మేము కూడా నీవు ప్రేమామడిని గుర్తించి నీ వలె మేము కూడా నీ ప్రేమను 10 మందికి ప్రకటించే భాగ్యం మాకు దయచేయమని, మరి ముఖ్యంగా ప్రభు మా కుటుంబాలను ఆశీర్వదించమని, నీ ప్రేమలో మేము ఫలించే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు ఈ దివ్యవాణి టీవీ ఛానల్కు ప్రత్యేకంగాను పరోక్షంగాను సహాయం చేస్తున్న దాతలను హేరాళంగా ధారాళంగా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభు వారి యొక్క ఉద్దేశాలు తలంపులన్నీ కూడా నెరవేరే భాగ్యం దయచేయమని, వారి కుటుంబాల దేవ ఫలింపచేయమని, వారి యొక్క ఆశయాలు ఉద్దేశాలు కూడా 30 60 100 ఫలింపచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన వ్యక్తిగత అవసరం కొరకు ఆ ప్రభునికి మనం విన్నవించుదాం. ఈ మనవలన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అందుకొను మా దేవనాదు దీన కానుక, అందుకొను మా దేవనాదు దీన కానుక, ప్రీతితోడా ఆదరించు పేద కానుక, ప్రేమ కానుక. అందుకొను మా దేవనాదు దీన కానుక. అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. నిన్ను చేరగవో స్వామి వేచియుంటిని, చేరదీసి చెంత చేర్చి ప్రేమనీయుమా, ప్రేమనీయుమా. అందుకొను మా దేవనాదు దీన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించునే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పములతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ పరమ రహస్యములకు ఉపయుక్తంగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అని కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరిచటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమానత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి అన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమును వేయించేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుట మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండను గాక, మీ ఆత్మతోనూ ఉండను గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మా ఇంట ప్రవేశించడానికి మేము పాత్రులం కాము, అయినా ఒక మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఒక మాట పలికిన చాలును ఈశ్వర, నా ఆత్మారోగ్యముందును. నా నిండు మనసుతో నిన్ను తాకగాని నా ఆత్మానందముందెను. నా ఆత్మానందముందెను. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. నీ దివ్య హస్తం నన్ను తాకగానే పలికేను రాగాలు నాలో. నీ దివ్య హస్తం నన్ను తాకగానే పలికేను రాగాలు నాలో. భావాలు ఎన్నో పులకించి నామది పాడింది జీవన రాగమే. పాడింది జీవన రాగమే. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీ మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలిఫలములకు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణాదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మా మాత మా మరియ మాత, మా మాత మా మరియ మాత, మమ్మేలు మా దేవ మాత, దీనులందరినీ దీవించు తల్లివి. మా మాత మా మరియ మాత, మా మాత మా మరియ మాత. మదిలో అమ్మాని పిలిచినంతనే చాలు, ఎదలో ఉప్పొంగునే కరుణారస సంద్రాలు.
చాలు, ఎదలో ఉప్పొంగునే కరుణారస సంద్రాలు. మరి మరి వేడగా మమతామూర్తివై, మరి మరి వేడగా మమతామూర్తివై, హక్కున చేర్చుమా మము దాచుమా, హక్కున చేర్చుమా మము దాచుమా, మా మాత మా మరియ మాత.